ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మఋషి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, అందరికీ ఆత్మ ప్రణామాలు. ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన సూర్యకుమారి గారు హైదరాబాద్ నుంచి వచ్చారు మాస్టర్స్. మేడం గారు చెప్పబోయే టాపిక్ భీష్ముడి గురించి చెప్పబోతున్నారు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మేడం గారికి వెల్కమ్ చెప్పుకుందాం. ఓకే మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం. కంటిన్యూ యువర్ సెక్షన్ మేడం. థ్యాంక్ యూ మేడం. హాయ్ అండి, అందరికీ అందరికీ నమస్కారాలు. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా పేరు సూర్యకుమారి. నేను సీతాకుమారి మేడం గారి దగ్గర అన్ని నేర్చుకుంటున్నాను. ఫస్ట్ నా గురుదేవులైన శరీరి సాయినాథ్కి, సుభాష్ పత్రిజీ తనకి, తర్వాత అమ్మ స్వర్ణమాల అమ్మకు నమస్సుమాంజలండి. తర్వాత నాకు మూడో గురువు అయిన సీతాకుమారి గారికి చాలా చాలా ధన్యవాదాలు. ఆవిడే నడిపిస్తున్నారు. నేను ఇలా ఈ తోవలో నడిపించడానికి కారణం ఆవిడే. రెండేదంటే మాకు అన్ని నేర్పించడంతో పాటు మా చేత ముందు అలా కొంచెం కొంచెం చెప్పండి, ఎవరు అన్ని వేగరే చెప్పరు అని చెప్పి ఆవిడ చెప్తూ ఉంటారు. అలా మమ్మల్ని ముందుకి నడిపిస్తున్నారు. తర్వాత ఫర్ యూ ఛానల్ వాళ్ళకి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి నమస్కారం అండి. రెండోది, నేను ధ్యానంలోకి రావడానికి ఫస్ట్ 2002 అండి. 2002 నుంచి అంతకుముందు నా లలితా భక్తురాలిని. మా నాన్నగారితో వెళ్ళడం వల్ల లలిత వచ్చిందేమో నాకు. తర్వాత లలితా భక్తురాలు అయ్యాక నాకు గురువు అన్నది కావాలి, గురువు కావాలనుకుంటే బాబా గారు బాబా గారు అయ్యారు గురువుగాను. తర్వాత బాబా గారి దగ్గర నుంచి వచ్చిన తర్వాత వెంటనే నాకు ధ్యానం ఏమి రాలేదు. కొన్నాళ్ళు పోయాక ధ్యానం చేసేదాన్ని. అప్పుడు కూడా ఎక్కువ చేసేదాన్ని. తెల్లవారుజాము 4-6 చేసేదాన్ని. రాత్రి ఏమోని 10-11, అయితే 9-10 అలా ఒక గంట చేసేదాన్ని. ఈ కరోనా వచ్చిన తర్వాత అప్పుడు నేను పత్రిజీ గారు శిష్యుల దగ్గరికి ఎంటర్ అయ్యాను. అప్పటిదాకా పత్రిజీ గారు ఉన్నా కూడా ఆయన లైవ్ గా దర్శిద్దామంటే నాకు అస్సలు ఏ రోజు కూడా ఆయన లైవ్ గా దర్శించలేకపోయాను. మరి నాలో ఏమైనా చెడు ఉండొచ్చు, అందుకే ఆయన చేరలేకపోయినామో అనిపించింది. కానీ ఇప్పుడైతే మాత్రం కరోనా టైం దగ్గర నుంచి ఇప్పుడైతే మాత్రం ఆయన శిష్యుల దగ్గరే నేను శిష్యరికం చేస్తున్నాను. వాళ్ళే నాకు గురువుగా వచ్చి నన్ను ఈ తోవలోకి నడిపిస్తున్నారు. ప్రతిసారి ఆయన నాకు అండగా ఉన్నట్టే ఉంది. ఎందుకంటే వాళ్ళు నాకు నడిపిస్తున్నప్పుడు ఆయనే మాకు చేయి పెట్టి నడిపిస్తున్నట్టుగా వాళ్ళల్లోనే ఆయన్ని చూసుకుంటున్నాను నేను. మాత్రం ధ్యానం అవి బాగా వస్తున్నాయండి. పౌర్ణమి ధ్యానం అవిని. ఇప్పటిదాకా నేను పిరమిడ్స్‌కి వెళ్ళలేదు. కానీ మొన్న ఫస్ట్ టైం కరతాల్ పిరమిడ్‌కెళ్ళాను. 10 రోజులు ఇవి జరిగినప్పుడు. ఒక 2 రోజులున్నాను. అక్కడ పిరమిడ్‌లో ధ్యానం చేశాను. నాకు బాగా అనుభవాలు జరిగాయి. బాబా గారి దగ్గరికెళ్ళి బాబా గారిని నేను ఫస్ట్ గురువుగా చేసుకున్నప్పుడు కూడా నాకు ఎన్నో అనుభవాలు జరిగాయి. ఎన్నెన్నో ఆయన దగ్గరే అన్ని ఇది పొందాను. అప్పటిదాకా బాబా పుస్తకాలు, భారతం, రామాయణం ఇవి చదవడమే. ఇప్పుడు పత్రిజీ గారు ధ్యానంలోకి వచ్చిన తర్వాత అన్ని రకాల పుస్తకాలు చదవడానికి, పుస్తకాలు కొనుక్కోవడం, చదవడం అన్ని చేస్తున్నాను. చాలా ఇదవుతుంది. సీతాకుమారి గారి దగ్గర అయితే భజగోవిందం శ్లోకాలు, తర్వాత వీరబ్రహ్మేంద్ర గారి స్వామి గురువాణి శ్లోకాలు, భగవద్గీత ఆవిడ నేర్పలేనివి అంటూ ఉండవు. ఆవిడ అన్ని నేర్పుతారు. అన్ని వచ్చేదాకా కూడా అన్ని నేర్పుతూనే ఉంటారు ఆవిడ. అలా చేస్తున్నారు. స స ఒక్క 5 నిమిషాలు ధ్యానం చేద్దామండి. ఫస్ట్ ఆవిడ దగ్గరికెళ్ళాక ధ్యానమే ముందు మొదలు పెడతారు ఆవిడ. ఒక్క 5 నిమిషాలు ధ్యానం చేద్దాం. ఓకే అండి. కళ్ళు మూసుకుని వేళల్లో వేళ్ళు పెట్టుకుని కాళ్ళు కుర్చీ మీద కూర్చుంటే కాళ్ళు 2 క్రాస్ చేసుకోండి. శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఎటువంటి ఆలోచనలు వద్దు. ఏ ఏ దేవుని నామం తలవద్దు. శ్వాస మీద ధ్యాస పెట్టి మనసు ప్రశాంతంగా ఈ 5 నిమిషాలు మనలో మనమే ఉన్నట్టు. ఎటువంటి వేరే ఆలోచనలు పెట్టుకోవద్దు. హ్యాపీగా శ్వాస మీద ధ్యాస పెట్టి ప్రశాంతమైన మనసుతో ధ్యానంలో కూర్చుంటే
అన్నింటికి ధ్యానమే పరమావధి అండి. ఓన్లీ 2 సెకండ్, 2 minutes. ఏమైనా వేరే ఆలోచనలు వచ్చినా ఆలోచనలు పక్కన పెట్టి శ్వాస మీద ధ్యాస పెట్టి ఓకే అండి. చేతులు తిప్పి కళ్ళ మీద పెట్టుకుని చేతులు చూసుకుంటూ కరాగ్రే వసతే లక్ష్మి, కర మధ్యే సరస్వతి, కరమూలే భవేత్ గౌరి, ప్రభాతే కరదర్శినవు. ఈ శ్లోకాన్ని అరిచేతులు చూసుకుంటే ఈ శ్లోకాన్ని స్మరించుకోండి. ఓకే అండి. నాకు ధ్యానం ఎక్కువ చేయడం రాదు నా అంతట నేనే, కానీ కాకపోతే నేను ధ్యానం ఎవరికైనా నేర్పిస్తే నేను ఇక్కడ ఈ టైమింగ్స్ చూడడానికి మాత్రం నేను కాస్త మధ్య మధ్యలో రావాల్సి వస్తుంది. అలా చేస్తానన్నమాట. రెండోది ఈ విషయాలన్నీ మీకు నేను భీష్ముడు చెప్పాలనుకున్నానండి. భీష్ముడి గురించి చెప్తాను. తర్వాత మాకు సీతాకుమారి గారు వేదం కూడా నేర్పుతున్నారండి. వేదం నేర్పుతున్నారు. తెల్లవారుజామున కూడా వేదం మా చేత చదివిస్తారు. వీటి వల్ల నాకు ఆవిడ దగ్గర ఎలాగా బాగా ఇదైపోతుంది, చనువు అవుతుంది. ఆవిడ మాకు ఇలాంటివన్నీ మీరు ఇక్కడికి వెళ్ళి చెప్పండి, అక్కడికి వెళ్ళి చెప్పండి అని అంటారు. అలాగే చెప్పించుకుంటారు కూడా ఆవిడ. మీరు మా ముందు ఆవిడే పేర్లు ఇచ్చేస్తారు పిరమిడ్ కి. బట్ మీలా యూట్యూబ్ ఛానల్ ఎవరికైనా మరి మీకు కూడా ఆవిడే ఇచ్చారు పేర్లు. అలాగే పేర్లు ఇది రెండోసారి అండి నేను ఇలా చెప్పడం. ఇప్పుడు ఆవిడ దగ్గర ఆవిడ క్లాస్ లో చెప్పుకునే వారివి, ఇప్పుడు మీతో రెండోసారి అన్నమాట. ఇలాగా అసలు థ్యాంక్ యూ అండి, అందరికీ థ్యాంక్ యూ. నాకు చాలా సంతోషంగా ఉంది మీ సమక్షంలో భీష్ముడు వారి చరిత్ర చెప్పడానికి. భీష్ముడు వారి చరిత్ర చెప్పడం అంటే పెద్ద అది చెప్పేంత దాన్ని కాదు, కానీ చెప్పాలని కోరిక కలిగింది. అది కూడా ఆ పత్రిజీ సార్ ఇచ్చినట్టు నా కోరికేమో ఆవిడ ద్వారా. ఓకే అండి.
భీష్ముడు అంటే భారతంలో భీష్ముడు లేని భారతాన్ని మనం చూడలేమండి. భీష్ముడికి భారతంలో భీష్ముడు లేని భారతాన్ని చూడలేము. రెండోది ఆ భారతం భీష్ముడు లేకుండా భారతం చూడాలంటే మెయిన్ అతనే కదా! భీష్మ అతనే కదా మెయిన్. ఆయన భారతంలో భీష్ముడి పాత్ర అంటే అత్యంత అద్భుతమైన పాత్ర అండి. అత్యంత అద్భుతమైన పాత్ర. త్యాగధనుడిగా, ధర్మవత్తునుడిగా, ప్రతిజ్ఞాపరుడుగా అతను అంత చాలా అత్యంతమైన ముఖ్య పాత్ర అతను పోషించారండి ఆ భారతంలోని. రెండోది బా అతను ఎవరు, ఆ భీష్ముడు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, అతని తల్లిదండ్రులు ఎవరు అని తెలుసుకుంటే అతను అతని పేరు దేవవతుడండి. అతను దేవవతుడు. అష్టవసువుల్లో ఒక అతను అష్టవసువుల్లో 8వ వాడు అన్నమాట దేవవతుడు. ఆయన ఈ అష్టవసువులు అనగా ఎవరంటే, అష్టవసువులు అంటే 8 మంది అండి. ఆయన దేవవర్తుడు. అష్టవసువులు అంటే 8 మంది. 8 మందిలో ధర, అనిల, అనల, సోమ, ప్రత్యూష, ప్రభాస, తర్వాత ధ్రువ, వీళ్ళు యనమండుగురండి. ఈ యనమండుగురు ఆఖరి ధ్రువవే ఆఖరి భీష్మ పితామహులండి. ఆయన ఆ ఈ అష్టవసువులకి ఒక శాపం వల్ల వాళ్ళు భూమి పైన మానవులుగా జన్మించాలని ఒక శాపం ఉందండి. ఆ శాపం ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు, ఎలా పెట్టారు అన్నది మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఆ శాపం ఏంటంటే, పూర్వము ప్రజాపతి చతుర్ముఖ బ్రహ్మగారు ఒక సభ ఏర్పాటు చేశారు. ఆ సభలోని సభ ఏర్పాటు చేస్తే ఆ సభకి రాజఋషులు, తర్వాత ప్రజాపతులు ఎంతమందో చాలా మంది వచ్చారు. ఆ సభ జరుగుతోంది. ఆ జరుగుతున్నప్పుడు అక్కడ ఒక సంఘటన జరిగిందండి. సభకి చాలా మంది వచ్చారు. భగవద్భక్తి పెంపొందించడానికి లోక కళ్యాణార్థం చేసిన సభ అన్నమాట అది. ఆ సభకి చాలా మంది పై వాళ్ళు ఎంతమందో వచ్చారు. రాజఋషులు, ఋషి, మామూలు అంతమందిని ప్రజాపతులు అంతమంది వచ్చారు. అక్కడ ఒక సంఘటన జరిగిందండి. ఆ సభ జరుగుతున్న సమయంలో ఒక సంఘటన జరిగింది. అక్కడికి దక్ష ప్రజాపతి కూతురైన గంగాదేవి వచ్చింది. దక్ష ప్రజాపతి పెద్ద కూతురైన గంగాదేవి ఆ సభలో ప్రవేశించింది. ఆ సభలో ప్రవేశించేటప్పటికి ఆవిడ ప్రవేశించిన వెంటనే మరొక విచిత్రమైన సంఘటన జరిగిందండి. ఆ సంఘటన ఏంటంటే, పెద్ద గాలి వీచింది. ఆ గాలికి ఈ గంగాదేవి పక్కకి ఒత్తికెళ్ళింది. ఒత్తికెళ్ళగానే అప్పుడు ఆ సభలో చతుర్ముఖ బ్రహ్మగారి సభలో ఉన్నాము అని ఆయన సభకి గౌరవం ఇవ్వాలని తెలుసుకుని అంతమంది వాళ్ళ ఇది పట్టి బుర్రలో ఉంచుకున్నారు. అందులో గోపీషుడని ఒక అతను ఉన్నారండి. ఆయన అయితే గంగాదేవిని చూస్తూ అలా ఉండిపోయి అక్కడ మనం చతుర్ముఖ బ్రహ్మగారి సభలో ఉన్నామన్న సంగతి మర్చిపోయి ఆయన గంగాదేవి అలా చూస్తూ ఉండిపోయారు. గంగాదేవి కూడా ఆయన వైపు చూస్తూ అలా ఉండిపోయింది. అయితే వాళ్ళిద్దరూ ఒకరినొకరు అలా చూసుకుంటూనే ఉన్నారు. ఎటు చూపు తిప్పలేదు. చతుర్ముఖ బ్రహ్మగారు ఉన్నారు ఆ సభలో. మనం ఇలా అనుచితంగా ప్రవర్తించకూడదన్న వాళ్ళ ఇది కూడా మర్చిపోయారు. ఉనికిని కూడా మర్చిపోయి అలా చూసుకుంటున్న సమయంలో బ్రహ్మగారు ఏం చేశారంటే, ఏంటిది వీళ్ళు నేనున్నానన్న భయం కూడా లేకుండా ఇలా చేస్తున్నారని చెప్పేసి వెంటనే కోపం వచ్చేసి బ్రహ్మగారికి గోపీషుణ్ణేమని శపించేశారు. నువ్వు భూమి మీద మానవుడై పుట్టుగాక అని. ఆ వెంటనే గంగాదేవిని కూడా నువ్వు మానవుడిగా పుట్టు, మానవుడిగా భూమి మీద మానవ మాత్రాలుగా పుట్టి గోపీషుడికి భార్యవి అయి జీవించుగాక అని శపిస్తారండి. అప్పుడు ఆ
వీళ్ళకి తెలివి వస్తుంది ఆ టైంలో వాళ్ళు. ఆ టైంలో వాళ్ళకి మా వాళ్ళ ఉన్న ఉనికి వస్తుంది. రాగానే అమ్మో! మనం చిరుతిరుమూర్తి బ్రహ్మగారు సభలో ఉన్నాము. ఇలా జరుగుతుందేంటి అని చెప్పేసి వెంటనే ఆ బ్రహ్మగారి కాళ్ళ మీద పడి, మేము తప్పు చేశాము. మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి బ్రహ్మగారి కాళ్ళ మీద పడితే, లేదు. మీరు మానవులుగా పుట్టి అక్కడ ఇచ్చేసి మీరు మళ్ళీ మరణించాక స్వర్గలోకానికొస్తారు. అంతదాకా మీరు మానవులుగా ఉండాలి అని చెప్పేసి ఆయన చెబితే, గోపీశుడికి భార్యగా ఉండమని శపించినప్పుడే బ్రహ్మగారు గోపీశుడికి భార్యగా ఉండమని గంగాదేవికి కూడా చెప్తారు. అలా చెప్పేసి శపించి చెప్తారు. అప్పుడు ఇంక ఈ గోపీశుడు చేయిందే ఏమీ లేకపోవడం వల్ల అప్పుడు అతను ఇంక వచ్చేస్తాడు. సభ నుంచి బయటికొచ్చేసి ప్రతీక్ మహారాజ్ అన్న ఒక మహారాజుకి తను కుమారుడిగా జన్మించాలని ఆయన అనుకుంటారు ఈ గోపీశుడు. అనుకుని ఆయన బయటకొచ్చేసి ఇంక ఇచ్చేస్తారు. అలాగే గంగామాత కూడా బయటకొచ్చేస్తుంది. బయటకొచ్చేసిన తర్వాత ఆవిడేం చేస్తుందంటే అలా రాగా అలా నడుచుకుంటూ వచ్చేస్తుంది. వచ్చేస్తుంటే మధ్యలోనేమోని ఆళ్ళకి అష్టవసువులు కనిపిస్తారు. అష్టవసువులు. వాళ్ళు ఏడ్చుకుంటూ వస్తారు. ఈ గంగాదేవి అడుగుతుంది, "ఎందుకు ఏడుస్తున్నారు మీరు? ఏడ్చుకుంటూ వస్తున్నారేంటి? ఎందుకు ఏడుస్తున్నారని?" గంగాదేవి అడిగితే, అప్పుడు ఆ వసువులంటారు, "మేము ఇలాగా మా భార్యలతో గగన విహారం చేస్తూ ఉంటున్నాము. గగన విహారం చేస్తున్నప్పుడు మాకు ఒక భూమి మీద కిందని ఒక వింత కాంతులతో వెదజల్చు తేజస్సొస్తూ ఒక ఆవు కనిపించింది. ఆ ఆవు మేము కిందకి దిగి ఆ ఆవు దగ్గరికి వచ్చేటప్పటికి అది వశిష్ఠ మహాముని గోవు అని కామధేను అని తెలిసింది. మేము వెళ్ళేటప్పటికి ఆయన అక్కడ లేరు. ఏదో పని మీద బయటున్నారు. దానివల్ల మేము ఆయన్ని అడగడానికి అవ్వలేదు. ఇంకా మా ధ్రువ ఎనిమిదో అతను ధ్రువ వాళ్ళ స్నేహితురాలికి చిన్న వయసులోనే రోగగ్రస్తురాలయింది. అష్టవసువుల్లో ధ్రువ అని లాస్ట్ అబ్బాయి ఉన్నాడు. ఆళ్ళ స్నేహితురాలికి చిన్న వయసులోనే రోగగ్రస్త అయింది. రోగగ్రస్త అవడం వల్ల ముసిలితనం వచ్చేసింది. ఆ ముసిలితనం పోగొట్టాలంటే ఆవు పాలు, కామధేను పాలు తాగిస్తే మళ్ళీ యవ్వనవతి అవుతుందని చెప్పారు. దానివల్ల మేము గోవుని తీసుకెళ్ళడానికి వచ్చాము అని చెప్పేసి ధ్రువ పంతం మీదే ఆళ్ళు కామధేవుని వశిష్ఠ మహాముని అడగకుండానే తీసుకుపోతారు. అలా తీసుకుపోతే వాళ్ళు వశిష్ఠ మహాముని వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయిన తర్వాత బయట పనులు చూసుకుని వశిష్ఠ మహాముని దర్భలకి వాటికి బయటికెళ్ళి వచ్చి ఆశ్రమానికి వచ్చేటప్పటికి కామధేనువు కనిపించదు. కామధేనువు కనిపించకపోతే ఏమైందా అని చెప్పేసి అంతా చూసిన తర్వాత ఆ వశిష్ఠ మహాముని తన దివ్య దృష్టితో ఆ కామధేనువు ఎక్కడుందా అని చూస్తారు. అది చూస్తే కామధేనువు అష్టవస్తువుల దగ్గర ఉందని తెలుస్తుంది ఆయన దివ్య దృష్టి ద్వారా. అప్పుడు ఆ అష్టవస్తువుల్ని పిలిపించి మీరు భూమి మీద మానవ మాతృలై పుట్టండి అని చెప్పేసి ఆయన శపిస్తే వీళ్ళు వెళ్ళి కాలువి పడతారు. మీరు మంచి కోసమే తీసుకెళ్లారు గోవుని, కాదనను. మంచి చెయ్యాలంటే ఎవరికైనా మంచి ఇష్టమే. కానీ మీరు మంచి కోసమే తీసుకెళ్లారు. కానీ నన్ను అడిగి తీసుకెళ్తే నేను మీకు ఇద్దును, కామధేను పాలిద్దును. కానీ మీరు నన్ను అడగకుండా నేను వచ్చేదాకా ఉండకుండా మీరు దొంగతనంగా తీసుకెళ్లారు కాబట్టి మీరు భూమి మీద కంపల్సరీ పుట్టాలి. భూమి మానమాత్రలే అని చెప్పి శపిస్తాడు. మరి దీనికి ఏమైనా ప్రత్యామ్నాయం ఉందా అని అష్టవసువులు అడిగితే అతను అంటారు, సరే పుట్టిన వెంటనే మీరు మరణిస్తే మళ్ళీ స్వర్గానికి వస్తారు అని చెప్పేసి చెప్తారనమాట. అయితే ఇక్కడ ఒక విషయం నేను ముందు చెప్పడం మర్చిపోయానండి. ఇక్కడ ఈ అష్టవసువులను ఇంద్రుడి దగ్గర, విష్ణువు దగ్గర మంచి సహాయకులుగా సహాయకులుగా శక్తివంతమైన దేవతలుగా ఉంటారనమాట. విష్ణువు దగ్గర, ఇంద్రుడి దగ్గరను ఈ అష్టవసువులను.
అయితే అది ఫస్ట్ లో చెప్పాలి, మీకు ఇప్పుడు చెప్పాను. సారీ, ఏమనుకోకండి. అయితే వీళ్ళు అలాగా ఇచ్చేస్తారనమాట. అప్పుడు వశిష్ఠ మహాముని తప్పదు, మీరు నా శాపం మీకు నేను వితరణ చేసుకోలేను, మీరు భూమి మీద పుట్టాలి కంపల్సరీ, పుట్టి పుట్టిన వెంటనే మరణించి మళ్ళీ లోకానికి రండి అని చెప్పి చెప్తారు. అప్పుడు అలాగా వశిష్ఠ మహాముని ఇలాగా మమ్మల్ని శపించారు. మేము మార్గంలో ఇలా భార్యలతో ప్రయాణం చేసి సరదాగా హ్యాపీగా ఉంటున్న టైంలో ధ్రువ స్నేహితురాలు వల్ల ఆవిడకి సహాయం చేయబోయి మేము ఇలా ఇరుక్కున్నాము. అందుకని వశిష్ఠ మహాముని మమ్మల్ని ఇలాగా ఇచ్చేసారు, శాపం పెట్టారు. మేము భూమి మీద పుట్టాలి, కానీ మాకు పుట్టడం ఇష్టం లేదు. అందుకని మరి ఇలాగే బాధపడుతున్నాం అంటే, మరి సరే మీరు నువ్వెక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి గంగాదేవిని అష్టవసువులు అడుగుతారు. అప్పుడు గంగాదేవి అంటుంది, నేను గో నా గోపీషుని వెతుక్కుంటూ వెళ్తున్నాను, నేను ఆయన్ని వెతుక్కుంటూ వెళ్ళి ఆయన్ని పెళ్లి చేసుకోవాలి, నాకు ఇలాంటి శాపమే ఉంది అని చెప్పేసి గంగాదేవి అంటుంది. అమ్మా గంగామాత, నువ్వు ఎలాగా భూమి మీదకి వెళ్తున్నావు కదా, మాకు కూడా కొంచెం హెల్ప్ చెయ్యి. ఆ గోపీష్ అన్నతన్ని నువ్వు పెళ్లి చేసుకుని మాకేమోని జన్మనిచ్చి మా శాపం నుంచి విమోచన చెయ్యి అని చెప్పి అంటారు. మిమ్మల్ని శాపం నుంచి విమోచన చేయడానికి నేనేం చెయ్యను అని అంటే, నువ్వేం చెయ్యొద్దు తల్లి, పుట్టిన వెంటనే నీటిలో పడి, అలా 7గురిని నీటిలో పడి పుట్టిన వెంటనే అని అంటే, నేను ఏ తల్లైనా కన్న పిల్లల్ని అలా పడేస్తుందా, కన్న పిల్లల్ని చంపుకుంటుందా ఏ తల్లైనా, అలా నేను చెయ్యలేను అని చెప్పేసి గంగామాత అంటే, అలా కాదు తల్లి, మేము ఎనమండుగురం కదా, ధ్రువ భూమి మీద ఉంటాడు, మామూలు జీవిస్తాడు, జీవితాంతం ఆయన భూమి మీద ఉండి ఆయన మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుని మా లోకానికి వస్తాడు. అంతదాకా మా 7గురిని పుట్టిన వెంటనే నీటిలో పడేయమ్మా అని చెప్పేసి ఈ అష్టవసువులు గంగామాతకి చెప్తారు. సరే అని చెప్పేసి గంగామాత అంటుంది. అనేసి అలా వెళ్ళగా గంగామాత అప్పుడు తను అలా వెళ్తుంది. అలా వెళ్ళి బాగా తయారయ్యి ప్రదీప మహారాజు సూర్యునికి అగ్ని ఇచ్చేయగా సూర్యునికి అగ్నిహోత్రం ఇచ్చేస్తూ ఉంటే, అప్పుడు ఈ గంగామాత ఆయన కుడితొడ మీద కూర్చుంటుంది. వెళ్ళి బాగా ముస్తాబయ్యి మంచి బాగా తయారయ్యి కుడితొడ మీద కూర్చుంటుంది గంగామాత. ఆ ప్రదీప్ మహారాజ్ అంటారు, అమ్మా నీవెవరు, నువ్వేమి ఇలా వచ్చావు, ఎవరి పిల్లవి నువ్వు అంటే, మిమ్మల్ని పెళ్లి చేసుకుందామని వచ్చాను. ఆయనే గోపీష్ మహారాజ్ అని, గోపీషుడని తెలిసి ఆవిడ అలా కూర్చోవడం వల్ల ఆవిడ చెప్తుంది, అమ్మా భార్య ఎప్పుడు ఎడం తొడ మీదే కూర్చోవాలి, భార్య ఎడం పక్కనే ఉండాలి. నువ్వు నాకు కుడి తొడ మీద కూర్చున్నావు కాబట్టి కూతుళ్ళు కానీ కోడళ్ళు కానీ అలా కూర్చుంటారు తప్ప బయట వాళ్ళు అలా భార్య కూర్చోకూడదు కుడి తొడ మీద. అందుకని నాకంటూ కొడుకు పుడితే నిన్ను కోడలు చేసుకుంటాను అని చెప్పంటే ఆ గంగామాత అక్కడి నుంచి అంతర్ధానం అయిపోతుంది. అలా కొన్నాళ్ళకి గోపీషుడు ఇంకా ప్రతీక్ మహారాజు ఒక కొడుకుని కంటాడు. అతని పేరు సంతనుడు అని పేరు పెట్టుకుంటాడు. ఆ సంతనుడు అని పేరు పెట్టుకున్నాక ఆ ప్రతీక్ మహారాజు అంటాడు, నాయనా ఇలాగా నా దగ్గరికి ఒక సౌందర్యవతైన ఒక కన్య వచ్చింది, నా కుడితొడ మీద కూర్చుంది, కానీ ఆవిడ నా కుడితొడ మీద కూర్చుని నన్ను పెళ్లి చేసుకోమని చెప్పింది. కుడితొడ మీద కూర్చున్న వాళ్ళు కోడళ్ళు కానీ కూతుళ్ళు కానీ కూర్చుంటారు తప్ప భార్య కూర్చోదు, భార్య ఎప్పుడు ఎడం పక్కనే ఉండాలని చెప్పాను. అందుకని నా కొడుకు పుడితే నా కోడలుగా చేసుకుంటానని చెప్పాను ఆ అమ్మాయికి. నువ్వు ఆ అమ్మాయి ఎక్కడైనా కనిపిస్తే వివాహం ఆడు అని చెప్పేసి ఆయన అడవులకు వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత శంతనుడు రాజ్యపాలన చేసుకుంటూ ఒకరోజు గంగానది ఒడ్డున విహరిస్తూ ఉంటే
ఒక అందమైన అతి సౌందర్యవంతమైన ఒక కన్య అక్కడ ఉండడం చూస్తాడు. ఆమె అందాలకి ఇదే పరవశుడై ఆవిడ దగ్గరికెళ్ళి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అప్పుడు తనే వాళ్ళ నాన్న మాట గుర్తొచ్చి ఆవిడ దగ్గరికెళ్ళి ఆవిడ అందచందాలకి పరవశుడై ఆవిడని పెళ్లి చేసుకుంటానని చెప్తాడు. అప్పుడు ఆవిడేమోని అంటది, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలంటే నాదొక షరతు. ఆ షరతుకు నువ్వు ఒప్పుకుంటేనే నేను పెళ్లి చేసుకుంటాను. లేదా అంటే చేసుకోను అని చెప్తుంది. ఆవిడ మీద పరవశుడే అందచందాలకు పరవశుడైన అతను, ఓకే. నువ్వు ఏ షరతు చెప్తావో చెప్పు. నేను చేసుకుంటాను అని చెప్పంటే ఆవిడ అంటుంది, కష్టంలోనైనా, సుఖంలోనైనా నేను మంచి చేసినా, చెడ్డ చేసినా నువ్వు కాదు అనకూడదు. అలా అయితేనే నిన్ను పెళ్లి చేసుకుంటాను. లేతే చేసుకోనంటుంది. ఓకే అన్నాడు శంతన మహారాజు. ఆ శంతన మహారాజు ఓకే అనగానే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు. చేసుకుని కొన్నాళ్ళు హ్యాపీగా ఉంటే ఒక వాళ్ళకి ఫస్ట్ ఒక కొడుకు పుడతాడు. ఆ కొడుకు పుట్టగానే ఆ అబ్బాయిని తీసుకెళ్లి గంగలో పడేస్తుంది. శంతన్ మహారాజ్ సంతోషించే లోపే ఆ కొడుకుని తీసుకెళ్లి గంగలో పడేస్తుంది. అలా 7గురిని గంగలో పుట్టిన వెంటనే పడేస్తుండం, పుట్టగానే పడేస్తుండం. అలా 7 సార్లు పిల్లల్ని పడేసింది. 8దోసారి మళ్ళీ కొడుకు పుట్టాడు. ఇలా కొడుకు పుట్టగానే శంతన మహారాజ్ చాలా సంతోషించి ఈసారి కూడా ఏం చేస్తుందో చూద్దామని చెప్పేసి అలా చూస్తూ ఉంటే ఆవిడ ఆ పిల్లడిని తీసుకుని వెళ్ళి ఎత్తుకుని మీదకి లేవపోతే అప్పుడు ఇతను వారించి, నువ్వు ముందు పుట్టిన 7గురిని గంగలో పడేసినప్పుడు నేను ఏమనలేదు. నువ్వు చాలా చెడ్డ పని చేస్తున్నావు. అందుకని నాకు ఈ కొడుకుని నా దగ్గర వదిలేయి. నువ్వు మాత్రం గంగలో వేయడానికి వీల్లేదు. నీ పనులు నేను వ్యతిరేకిస్తున్నాను. నువ్వు ఉన్నా లేకపోయినా నాకు మాత్రం ఈ అబ్బాయిని వదిలేయి అని చెప్పేసి అంటాడు. అప్పుడు ఆవిడ ముందే హెచ్చరించింది. నువ్వు నాకు వ్యతిరేకంగా చెప్తే నేను అదృశ్యం అయిపోతాను. నీ దగ్గర నుంచి నేను వెళ్ళిపోతానని ముందే చెప్పింది, మాట తీసుకుంది కదా! యాక్చువల్‌గా ఈవిడ ఆ కొడుకుని ఎత్తుకుని ఆయనకి ఇవ్వడానికని ఎత్తుకుంది. కానీ ఆయన ఏం చేశాడంటే, ఈ అబ్బాయిని కూడా గంగలోనే పడేస్తదేమో అని ఈయనే ముందు భయపడి ఈయన అన్నాడు. ఇలా చేసేటప్పటికి అప్పుడేమో ఆవిడంది, సరే నేను అసలు యాక్చువల్‌గా ఈ 7గురిని పడేసినప్పుడు నేను వాళ్ళని బలవంతాన పడీలేదు. వాళ్ళు మీద శాపం నేను తీర్చాను. వాళ్ళకో శాపం ఉంది. ఆ శాపం తీర్చమని నన్నడిగారు. అందుకని పుట్టగానే మరణించాలన్న కోరిక వాళ్ళలో ఉంది కాబట్టి నేను వాళ్ళని గంగలో వేయమన్నారని వేశాను. వాళ్ళు అష్టవసువులు. అష్టవసువుల్లో చివరవాడు ఈ అబ్బాయి, ఈ పిల్లడు. అందుకని ముందు 7గురిని గంగలో వేశాను. కానీ వీడిని నేను గంగలో వేస్తానని నీకు చెప్పలేదు మీకు మహారాజా. మీకు చెప్పలేదు. కానీ మీరే ముందు నన్ను ఎదిరించారు కాబట్టి, మీకు ఈ పిల్లాడిని తీసుకొని నేనెళ్ళిపోతున్నాను. ఈ పిల్లాడిని మళ్ళీ విలువిద్యలన్నీ నేర్పించి, మంచి నైపుణ్యతగా ఇచ్చేసి తీసుకొస్తాను. అప్పటిదాకా మీరు నా దగ్గరే ఉంటాడు ఈ పిల్లాడని చెప్పేసి, ఆ పిల్లాడిని పట్టుకుని ఆవిడ అదృశ్యమైపోయింది. అదృశ్యమైపోయిన తర్వాత ఆవిడ వశిష్ఠ మహాముని దగ్గర, పరశురాముని దగ్గర ఆ పిల్లడికి విలువిద్యల్లోని మంచి నైపుణ్యత ఇవ్వడానికి వాళ్ళిద్దరి దగ్గర చేసి వాళ్ళిద్దరిని గురువులుగా చేయించింది. అలా కొన్నాళ్ళకి శంతన మహారాజ్ రాజ్యపాలన చేస్తూ ఒకసారి మళ్ళీ గంగా తీరానికి వచ్చాడు విహరించడానికి. ఆ టైంలో ఒక మంచి తేజస్సు గల బాలుడు ఆ గంగా తీరానుంటే, ఆ బాలుడి దగ్గరికి వెళ్ళి, నా కొడుకు కూడా ఇంత ఆ గంగ తీసుకెళ్ళిన నా కొడుకు కూడా ఇంత వాడుంటాడు కదా అని మనసులో అనుకుని, ఆ పిల్లాడి దగ్గరికెళ్ళి ఆ పిల్లాడిని అడుగుతాడు. ఏమనంటే, బాబూ మీ తల్లిదండ్రులెవరు? నువ్వెక్కడి నుంచొచ్చావు అని అడుగుతాడు. ఇలా అడిగే టైంలోనే ఆ గంగాదేవి వచ్చి, శంతన మహారాజా, ఈ అబ్బాయి నీ కొడుకే. నేను తీసుకెళ్ళిన నీ కొడుకు ఈ అబ్బాయి మంచి విద్యల్లో ఆరితేరి అన్ని నైపుణ్యత సంపాదించాడు. ఇంక మీరు తీసుకెళ్ళొచ్చు అని చెప్పేసి చెప్తుంది. అలాగా ఆ అబ్బాయిని తీసుకుని
గంగామాత అదృశ్యమైపోతున్న ఆ అబ్బాయిని శంతన మహారాజుకి ఇచ్చి, గంగామాత కొడుకు కాబట్టి గాంగేయుడని, శంతన మహారాజు కొడుకు కాబట్టి శాంతనుడు అని పేరు వచ్చింది భీష్ముల వారికి. ఆయన కొడుకుని తీసుకుని వెళ్ళి అలాగా ఆయన రాజ్యపాలన చేసుకుంటూ ఉంటారు. అలా చేస్తున్న టైంలో మళ్ళీ కొన్నాళ్ళకి ఆయనకి సంసారం మీద మోజు పుట్టింది. మోజు పుట్టి, కోరిక పుట్టి ఆయన ఏం చేస్తాడంటే, ఆ గంగా నది ఒడ్డున ఉన్న సత్యవతి అన్న ఒక ఆవిడ ఉంటారు. ఆవిడ్ని పెళ్లి చేసుకోవాలని కోరిక పుడుతుంది. ఆవిడ మత్స్యగంధ ఆవిడ. ఆవిడ తండ్రి పేరు దాసరాజు. ఆవిడ్ని పెళ్లి చేసుకోవాలని ఆ దాసరాజు దగ్గరికి వెళ్ళి, మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి సంతనుడు అడుగుతాడు. అడిగితే దాసరాజు అంటాడు, నాయనా మీలాంటి వాళ్ళకి నా కూతుర్ని ఇవ్వడానికి నాకు అభ్యంతరం లేదు, మీరంతటి మీరే వచ్చారు కాబట్టి నాకు అభ్యంతరం లేదు. కానీ మీకు ముందు ఒక కొడుకున్నాడు, ఆ కొడుకు విలువిద్యా నైపుణ్యత గలవాడు, మంచి పరాక్రమశాలి, తేజోవంతుడు. అందుకని ఆయన ఉంచుకుని మళ్ళీ నా కూతురు పుట్టిన పిల్లలకి మీరు రాజ్యం ఎలా ఇవ్వగలరు? అందుకని నా కూతురు మీకు ఇవ్వను అని చెప్పేస్తాడు. అయితే అలా కాదు అని శంతనుడు మళ్ళీ అడిగితే, అయితే ఓ పని చెయ్యండి, మీరు అంతగా అడుగుతున్నారు కాబట్టి నా కూతురికి పుట్టిన పిల్లలకి మీరు రాజ్యం ఇవ్వాలి, ఆ అబ్బాయికి ఇవ్వకూడదు అని చెప్తే సంతనుడికి అప్పుడు భీష్ముని వారు గుర్తొస్తారు. అయ్యో, నా మొదటి కొడుకు, వాడికి నేను రాజ్యం ఇవ్వకుండా ఏం చేయగలను? అందులో మంచి నైపుణ్యత, పరాక్రమశాలి, తేజవంతుడు, అలాంటి పిల్లడిని వదులుకుని నేను ఎలా ఇవ్వనని చెప్పేసి ఆ దాసరాజు దగ్గర నుంచి మౌనంగా ఆయన ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చే కూడా ఆయన ఏం చేస్తాడంటే మౌనంగా ఉండి ఆ సత్యవతి మీద కోరికతో పానీయాలు మానేసి ఏంటో పోగొట్టుకున్నట్టుగా ఇంట్లో ఉంటాడు. అలాంటి టైంలో ఆ భీష్ముడు ఏం చేస్తాడంటే, ఏంటి నాన్నగారు ఇలా ఉన్నారు, ఎప్పుడు ఉత్సాహంగా ఉంటారు కదా, ఏంటి ఇలా ఉన్నారు, ఏమైంది తండ్రి గారికి అని చెప్పేసి తండ్రి గారి దగ్గరికి వెళ్ళి, ఏమైంది తండ్రి అని చెప్పి తండ్రి గారిని అడిగితే, ఎప్పుడైనా కొడుకు దగ్గర కొడుకుకే కోడలు మనవలు వచ్చే టైము ఆ సంతనుడికి, అలాంటిది కొడుకు దగ్గర తన ప్రేమ వివాహం చెప్పుకోలేడుగా, ఏమీ చెప్పలేదు. చెప్పకపోతే మంత్రి దగ్గరికి వెళ్ళి మంత్రిని అడుగుతాడు, ఏమైంది మా నాన్నగారికి ఏమైందంటే మంత్రి వివరంగా చెప్తాడు. నాయనా, మీ నాన్నగారు సత్యవతి అనే మత్స్యగంధను ప్రేమించారు, వాళ్ళ తండ్రి గారిని నేను పెళ్లి చేసుకుంటాను, ఆ అమ్మాయిని నాకు ఇవ్వమని వాళ్ళ తండ్రి గారి దగ్గరికి వెళ్తే వాళ్ళ తండ్రి ఇలా చెప్పాడు, ఆవిడ కడుపును పుట్టిన వాళ్ళకే రాజ్యపాలన ఇవ్వాలని, అందుకని మీ నాన్న నిన్ను దృష్టిలో పెట్టుకుని ఆయన ఇంటికి వచ్చేసారు, అంతేకాని ఇంకేం కాదు అంటే, అప్పుడేమో ఆ భీష్ముడు వారు ఏం చేస్తారంటే, సరే ఎవరైనా కొడుకు సంబంధం చూడడానికి తండ్రి వెళ్తాడు, కానీ తండ్రికి సంబంధం చూడడానికి కొడుకే వెళ్ళాడు అనమాట. వెళ్ళి సత్యవతి తండ్రి దగ్గరికి వెళ్ళి, మీరు మీ అమ్మాయిని మా నాన్నగారికి ఇవ్వండి, పెళ్లి చేయండి అంటే, అలా కాదు, నా కూతురు పుట్టిన వాళ్ళకే నేను రాజ్యం ఇవ్వాలి, అలా అయితేనే పెళ్లి చేస్తాను అని. అప్పుడు ఏమంటారంటే, మీరు పర్వాలేదు, మీరు ఇవ్వండి, మీ మనవలకే రాజ్యం ఇస్తామని భీష్ముడు అంటే, అలా కాదు, రేపొద్దున నువ్వు మంచి నైపుణ్యత గలవాడివి, రేపొద్దున నీకు పిల్లలు పుడితే నీ పిల్లలు నాన్న మనకి రాజ్యం రాకుండా వాళ్ళకెలా ఇచ్చావు రాజ్యం అని అడుగుతాడు. అందుకని నువ్వు నీ పిల్లలు నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత నేను ఇలా జరిగితే అప్పుడు నేనేం చెయ్యాలి అని అంటే, అప్పుడు భీష్ముల వారు ఒక్క మాట అంటారు, నేను పెళ్లి చేసుకోను, అఖండ ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోతాను, పెళ్లి చేసుకోను, నేను ఆడపిల్లల వైపు ఆ దృష్టితో చూడను, పెళ్ళే చేసుకోను అని చెప్తాడు భీష్ముడు. అప్పుడు సత్యవతిని శంతన మహారాజుకి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఇలా తెలిసి కొడుకు వెళ్ళి ఇన్ని చేశాడు, కొడుకు నాకు ఇన్ని చేసి
తన జీవితాన్ని పణంగా పెట్టి నాకు పెళ్లి చేశాడని, అప్పుడు సంతనుడు ఏం చేస్తాడంటే, నీకు నువ్వు ఒక వరం ఇస్తాడు. ఆ వరం ఏంటంటే, నువ్వు కోరుకునే ఇచ్చా మరణం. నువ్వు ఎప్పుడు కోరుకుంటే అప్పుడే వస్తుంది నీ మరణం అని ఒక వరం ఇస్తాడు. అది ఇతను ప్రతిజ్ఞ చేశాడు కదా! నేను పెళ్లి చేసుకోను, బ్రహ్మచారిగా ఉండిపోతానని. అప్పుడు ఆహ్, ప్రతిజ్ఞ చేయడం వల్ల ఆయన్ని భీష్మాచార్యులు అని ఆయనకొచ్చిందనమాట. ప్రతిజ్ఞ పూనడం వల్ల ఆయనకి భీష్మాచార్యులు అని వచ్చింది. అప్పుడు ఏం చేస్తారంటే, ఇతను తండ్రి వరం ఇచ్చాడు. నీకు ఇచ్చా మరణం అని. ఇలాగయింది. ఇద్దరు హ్యాపీగా తల్లి, తండ్రి ఉంటారు. వాళ్ళకి ఇద్దరు కొడుకులు పుడతారు. విచిత్ర వీరుడు, వి చిత్త రుచ చిత్రాంగదుడు. చిత్రాంగదుడు, విచిత్ర వీరుడు అని. విచిత్ర వీరుడికి బాగా పిల్లల్ని బాగా చూసుకుంటూ, వాళ్ళ పాలన, ఆలన చూసుకుంటూ సత్యవతి వాళ్ళు ఉంటే కొన్నాళ్ళకి శంతన మహారాజు దివంగతులవుతారు. దివంగతులయ్యాక భర్త పోయాడని బాధపడాలో, నాకంటూ పిల్లలున్నారు రాజ్యపాలన చేయడానికని సంతోషపడాలో తెలియని ద్వంద్వ స్థితిలో ఈ సత్యవతి మాత అలాగ ఉండిపోతుంది. అప్పుడు ఇంక తండ్రి పోయాడు. తమ్ముళ్ళ బాధ్యత తను తీసుకుని, తమ్ముళ్ళని పెంచుకుంటూ, పెద్దవాళ్ళని చేస్తూ, ఆ చిత్రాంగదుడికి రాజ్య పట్టాభిషేకం చేస్తారు. పట్టాభిషేకం చేసి పెళ్లి చేస్తారు. పెళ్లి చేస్తే కొన్నాళ్ళకి ఆయన రాజ్యపాలన చేస్తూ కొన్నాళ్ళకి ఆయనకి చెయ్యవాదొచ్చి చనిపోతాడు చిత్రాంగదుడు. చెయ్యవాదొచ్చి అతను చచ్చిపోతాడు కొన్నాళ్ళకి. అలా చచ్చిపోతే అప్పుడు మరి ఇంకేం చేయాలి అని చెప్పేసి ఇంకా మళ్ళీ సత్యవతి వచ్చి, అయ్యో నాయనా, మన వంశం నిర్వివంశం అయిపోతుంది. ఈ కురు రాజ్యం పరాయి రాజుల పాలవుతుంది. ఈ రాజ్యంలోని పరిపాలించే నాథుడే ఉండడా అని చెప్పేసి ఆవిడ ఏం చేస్తుందంటే, ఈ రుచి చిత్రాంగదుడి భార్యని ఇచ్చేసి మళ్ళీ కన్యల్ని చూస్తాడు తమ్ముడికి పెళ్లి చేయడానికి. అక్కడ కాశీరాజు స్వయంవరం ప్రకటిస్తాడు. స్వయంవరం ప్రకటించి ఈ కురు రాజ్యానికి మాత్రం ఆ స్వయంవరం లేఖ పంపించడు. అందరి రాజులు వస్తారు. కాశీరాజు ముగ్గురు కుమార్తెలకి పెళ్లి చేయడానికి స్వయంవరం ప్రకటించినప్పుడు అందరి రాజులు వస్తారు. ప్రజాపతులు వస్తారు. అందరి రాజులు వస్తారు. కానీ కురు రాజ్యానికి ఆ లేఖ పంపించడం, ఆ విషయం చెప్పడు. అలాంటి టైంలో భీష్ముల వారికి చాలా కోపం వస్తుంది. ఏంటి మాకెందుకు లేఖ పంపించలేదు, మనం ఎందుకని. అయితే చిత్రాంగదుడు విచిత్ర వీరుడి గురించి కాశీరాజుకి తెలుసు. ఏది విచిత్రాలు చేస్తూ ఉంటాడు. ఆయన చాలా ఏంటోలా ఉంటాడు. అదొక రకమైన తత్వంగాను. అందుకని ఆయనకి లేఖ పంపించరు. ఆయనకి పిల్లడేమోడం ఇష్టం లేక. అలా టైంలో సారీ ఒక్క నిమిషం. అలా టైంలో భీష్ముడు వారు వెళ్ళి ఎందుకు వీళ్ళు లేఖ పంపించలేదని ఆ స్వయంవర ప్రాంగణానికి వెళ్ళి అక్కడ నిల్చుంటాడు. ఈ భీష్ముల వారితో ఎవరు చేయలేరు, యుద్ధం చేయలేరు. ఎందుకంటే ఆయన ధాటికి ఏ రాజులు ఆగలేదనమాట. అలాంటి టైంలో ఇతను వెళ్ళేటప్పటికి ఈయన ప్రతిజ్ఞ చేశాడు కదా పెళ్లి చేసుకోనని. ఈయన పెళ్లి చేసుకుని ప్రతిజ్ఞ చేసినప్పుడు మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు, ఈ ముసలాడికి ఇప్పుడు పిల్ల కావాల్సి వచ్చిందా అని ఆ వచ్చిన రాజులు వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అలా అనుకుంటున్నప్పుడు ఈ మాటలన్నీ తన చెవుని పడతాయి, భీష్ముడు వారి చెవుని. అప్పుడు ఆ కాశీరాజుకి ఇటు వచ్చిన రాజులకి ఆయన మధ్య సభా ప్రాంగణం మధ్యనకెళ్ళి ఆయన అంటారు, నా పెళ్లి కాదు, నేను చేసుకోని ఈ కన్యల్ని నా తమ్ముడు విచిత్ర వీరుడికి ఇచ్చి పెళ్లి చేస్తాను, నేను చేసుకోను అని చెప్పేసి ఆ సభా మధ్యలో అలా చెప్పి, నేను కాశీరాజా నీ కుమార్తెలు నేను తీసుకెళ్తున్నాను,
నా ఇంటి కోడళ్ళగా చేయడానికి అని చెప్పేసి తీసుకెళ్తూ ఉంటే, అందులో పెద్ద కుమార్తె అంబ షాలువరాజుని ప్రేమించింది. షాలువరాజుని ప్రేమించి, ఈ ముగ్గురు కుమార్తెల్లో పెద్దది అంబ కదా! అంబ మరి ఫస్ట్ వెళ్ళి పెద్ద కూతురే వెళ్ళి నీకు నచ్చిన వరుడు మెడలో దండ వెయ్యని కాశీరాజు ఎప్పుడైతే చెప్పాడో, దండ పట్టుకుని మెడలో వేయడానికని వెళ్ళే టైంలో ఈ భీష్ముల వారు వెళ్ళడం, ఈ మాటలను చెప్పడం, ఆ ముగ్గురు పిల్లల్ని తన రథం ఎక్కించుకుని తీసుకొస్తూ ఉంటే, షాలుడు బాగా యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధంలో భీష్ములు వారి చేతిలో షాలుడు ఓడిపోతాడు. ఓడిపోతే ఆ ముగ్గురిని తీసుకెళ్తాడు. తీసుకెళ్తుంటే మధ్యలోని నేను షాలువరాజుని ప్రేమించాను. అందుకని షాలువరాజుని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. ఆయన కూడా నన్ను ప్రేమించాడు. అందుకని మీరు నేను మీ తమ్ముడిని తమ్ముడిని పెళ్లి చేసుకోలేను అని చెప్తది. అప్పుడేమో భీష్ములు వారు ఏం చేస్తారంటే, కొంతమంది బ్రాహ్మణుల్ని పిలిపించి ఆ అంబను వాళ్ళ చేతికిచ్చి, ఈళ్ళు ఈ పిల్లని సాళురాజు దగ్గర దింపండి అని చెప్పేసి, ఆ తక్మ అంబిక, అంబాలిక ఇద్దరిని తీసుకుని తన కురు రాజ్యానికి వెళ్ళిపోతాడు. ఈ అంబిక, అంబాలికని తన తమ్ముడైన చిత్రాంగదుడికిచ్చి, విచిత్ర వీరుడికిచ్చి పెళ్లి చేస్తారు. అయితే ఆ తక్మ పిల్లలిద్దరికిని ఇంత పెద్ద రాజ్యం నుంచి ఆయనొచ్చి మమ్మల్ని ఇంత బాగా తీసుకెళ్తున్నాడని తక్మ ఇద్దరు సంతోషపడుతూ ఉంటారు. ఈ అమ్మని ఎప్పుడైతే ఇలా పంపించారో, షాలువ రాజ్యానికెళ్ళి వాళ్ళక్కడ దింపితే ఆ షాలువుడు ఏమంటాడంటే, నేను నిన్ను ప్రేమించాను. నేను చేసుకుందాం అనుకుని మనస్ఫూర్తిగా అన్నాను. కానీ నేను భీష్ముడు నన్ను యుద్ధంలో ఓడించాడు. అందుకని నేను నిన్ను చేసుకొని వెళ్ళిపోమంటాడు అంబని. అప్పుడు అంబ ఎన్ని విధాల ప్రాధాయపడినా నేను చేసుకోనంటే చేసుకోను అని చెప్పేసి అనేటప్పటికి ఇంకా అలోమని అనుకుని మళ్ళీ కురురాజ్యానికి వస్తుంది. వచ్చి భీష్ముడితో అంటుంది, నీ వల్లే నన్ను షాలువుడు వెనక్కి పంపించాడు, చేసుకోనన్నాడు, నన్ను నువ్వు పెళ్లి చేసుకో అని భీష్ముడి వారితో అంటుంది. అప్పుడు భీష్ముడి వారు అంటారు, నేను ప్రతిజ్ఞ చేశాను ఆ జన్మ బ్రహ్మచారిగా ఉంటానని. నా జీవితంలో పెళ్లి అనే మాటకి ఇది లేదు, నేను చేసుకోను అంటే, అయితే మీ తమ్ముడికి నేర్చి మళ్ళీ పెళ్లి చెయ్యి నన్ను అంటే, నువ్వు మధ్యలో ప్రేమించానని చెప్పి వెళ్ళిపోయి మళ్ళీ తీసుకొచ్చి నా తమ్ముడికి నిన్ను పెళ్లి చేయను, అందుకని అనవసరం, నేను పెళ్లి చేయను అంటాడు. అనేటప్పటికీ అంబ ఎంత ప్రాధాయపడ్డా భీష్ములు వారు ఒప్పుకోరు. తను చేసుకోడు, ఆ జన్మ బ్రహ్మచారిగా ఉంటాడు. పోనీ వాళ్ళ తమ్ముడికి కూడా ఇవ్వడు. ఎందుకంటే మధ్యలో ప్రేమించానన్న ఒక మాట చెప్పింది కదా, అందుకని. ఇంక ఈ అంబ ఏం చేసిందంటే, ఇలా ఉందా నీకు, నన్ను పెళ్లి చేసుకోను, నువ్వు చేసుకోనని, నీ తమ్ముడికి చేసుకోనని, అటు షాలువరాజుకి నన్ను దూరం చేసావు, నా జీవితం నీ వల్లే కుక్కలు చెప్పిన విస్తరలా తయారైంది కాబట్టి నీ మీద నేను ఎలాగైనా పగపడతానని చెప్పేసి ఒక ప్లేస్కి వెళ్ళి తనేమో తపస్సు చేసుకోవడానికి కూర్చుంది. ఈ తపస్సు చేస్తున్నప్పుడు కాశీరాజు అక్కడికి వెళ్ళి, నువ్వు ఇక్కడ కూర్చుంటే కాదు, నువ్వు వెళ్ళు, భీష్ముల వారి గురువు పరశురాముడి దగ్గరికి వెళ్ళి పరశురాముడికి చెప్పు భీష్ముడి గురించి అంటారు. ఈ లోపుని విచిత్ర వీరుల దగ్గరికి వెళ్ళి ఇచ్చిన పిల్లలిద్దరిని చేస్తే వాళ్ళు ఏం చేశారంటే, ఆ ఇస్తే ఆ విచిత్ర వీరుడు కూడా కొన్నాళ్ళు కాపురం చేసి తను కూడా చనిపోయాడు. మళ్ళీ వంశం నిర్వంశం అయిపోయింది. అప్పుడు ఈ భీష్ముల వారి దగ్గరికి సత్యవతి వచ్చి, నాయనా నీ భీష్మ ప్రతిజ్ఞ పక్కన పెట్టి నువ్వు పెళ్లి చేసుకుని మాకు ఈ వంశాన్ని నిలబెట్టు అని అంటే, నేను భీష్మ ప్రతిజ్ఞ చేసిన తర్వాత నా జీవితంలో ఇంక నేను పెళ్లి చేసుకోనమ్మా, కానీ ఒక సలహా ఇస్తాను, ఇలాంటి ఆపద సమయాల్లో బ్రాహ్మణులచే పెళ్లి ఇదవుతారు అని చెప్పేసి చెప్తుంది. అలా చెప్పినప్పుడు ఆవిడ ఏం చెప్తుందంటే, పెళ్లి చేసుకోను, రాజ్యాధికారాన్ని చేపట్టను అని తల్లి సత్యవతి, పిన్నమ్మ సత్యవతితో చెప్తుంది. అప్పుడు ఇంక ఇలా కాదని చెప్పేసి తన పెళ్లికి ముందు వ్యాస మహర్షిని
పెళ్లికి ముందు వ్యాస మహర్షిని కంటుంది సత్యవతి. ఆయన్ని పిలిపిస్తది. ఆయన పిలిపించి ఆ అంబకి అంబాలికిని ఆళ్ళతో పిల్లలు కావాలి అని చెప్పేసి వ్యాస మహర్షిని పంపుతుంది. వాళ్ళేం చేస్తారంటే ఈయన గడ్డాలు అన్ని చూసి కళ్ళు మూసుకుంటది అంబిక. కళ్ళు మూసుకుంటే కళ్ళు మూసుకోవడం వల్ల ధృతరాష్ట్రుడు పుడతాడు. కళ్ళు మూసుకోవడం వల్ల ధృతరాష్ట్రుడు పుడతాడు. మళ్ళీ అంబాలికకి వీళ్ళ దగ్గరికి వెళ్తే ఒక జుగురుపాటు వల్ల జిగుసుపాటు వస్తుంది చూడండి, అసహ్యంగా ఉంటారు. అలా చేసింది. చేయగానే పాండురాజు పుడతాడు. అప్పుడు మళ్ళీ అక్కడ ఉన్న దాసి దగ్గరికి వెళ్తాడు. దాసిని దగ్గరికి పంపుతారు వీళ్ళు వెళ్ళక ఇంకా మళ్ళీని. ఆ దాసి కుమారుడే విదురుడు. ఇలా దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు ముగ్గురు పుడతారు. ఇలా పుట్టడంతో అమ్మయ్య అనుకుని వీళ్ళ పాలన వీళ్ళని పెంచి పెద్ద చేసి, నాయన ఇంక నేను అడవికి వెళ్ళిపోతాను, ఈ పిల్లలిద్దరిని తీసుకుని ఈ కోడళ్ళిద్దరిని తీసుకుని ఆవిడ అడవులకి వెళ్ళిపోతానంటే సత్యవతి వెళ్ళిపోయింది. అప్పుడు వీళ్ళ ముగ్గురిని పెంచి పెద్ద చేసి అక్కడ సేవకుడు కూతుర్ని ఇచ్చి విదుడికి పెళ్లి చేస్తారు. గాంధార్ రాజు కూతురైన గాంధార్ని ఇచ్చి దుర్యోధనుడికి పెళ్లి చేస్తారు. ఆ పెళ్లి చేస్తే ఆవిడేం చేస్తుంది, భర్తకు చూపు లేదు కాబట్టి తను కూడా చూడదు, కళ్ళకి కట్టేసుకుంటుంది. పాండురాజుకేమోని మాద్రిని కుంతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తారు. అయితే ధృతరాష్ట్రుడు గుడ్డివాడు కాబట్టి రాజ్యపాలనకి అనర్హుడు. దానివల్ల ఈ పాండురాజుని ఆ దేశానికి రాజుగా చేస్తాడు. అయితే అన్నుండగా తను చెయ్యలేను పాలన అని చెప్పేసి అన్నని రాజుగా సర్వాధికారాలు అన్నకి అప్పచెప్పి తను మామూలుగా సైడ్ నుంచి పాలిస్తూ ఉండగా మరి ఏమైందో మధ్యలో పాండురాజు మళ్ళీ రాజ్యపాలన అంతా వాళ్ళకు వదిలేసి తను ఇద్దరు భార్యలను తీసుకుని అడవికి వెళ్ళిపోతాడు. అప్పటికి పాండురాజుకి పిల్లలు లేరు, ఇటు ధృతరాష్ట్రుడికి పిల్లలు లేరు, కానీ వెళ్ళిపోతారు. ఆ ధృతరాష్ట్రుడికి ఏదో ఒక్క నిమిషం. ఆ ధృతరాష్ట్రుడికి 100 మంది తర్వాత 100 మంది పిల్లలు పుడతారు. 101 మంది, అందులో ఒక అమ్మాయి పుడుతుంది, 100 మంది అబ్బాయిలు పుడతారు. ఈ పాండురాజుకి పిల్లలు లేరు. పాండురాజుకి ఒక శాపం ఉంది. ఆ బ్రాహ్మణ బాలుణ్ణి చెట్టు సందు నుంచి అది సింహం అనుకుని నీటిలో అక్కడ తల్లి తండ్రి గుడ్డివాళ్ళు కావడి మీద మోసుకొస్తారు ఇద్దరిని, తల్లి తండ్రిని. బ్రాహ్మణ బాలుడు ఆ మోసుకొచ్చి ఓ దగ్గర కూర్చోబెట్టి తండ్రి దాహం వేస్తుంది అని అంటే ఆ పిల్లడు ఏం చేస్తాడు, వాళ్ళని తక్కిట్లో పెట్టుకుని ఇలా భుజం మీద మోసుకొస్తారు కదా, మిమ్మల్ని ఇక్కడే ఉండండి, నేను నీళ్లు పసుకొస్తానని ఓ చెరువు దగ్గరికి వెళ్ళి ఆ నీళ్లు పట్టుకొచ్చడానికి చెరువు దగ్గరికి వెళ్తే ఆ బడబడా శబ్దం వచ్చినప్పుడు ఈ పాండురాజు విహరిస్తున్న దగ్గర ఆ నీళ్ల శబ్దం ఉండడం, ఆ చెట్లు సందు నుంచి చూశాడు ఏ జింకో ఏదో నీళ్ళు తేడానికి వచ్చింది. అందుకని అప్పుడు రాజులు ఏంటంటే ఈ జంతువులను వేటాడుతూ ఉండేవారు కదా, అదనమాట. అప్పుడు ఆ బ్రాహ్మణ వాళ్ళని చూసి అది జింక అనుకుని చెట్లు సందు నుంచి బాణం వేస్తాడు. ఆ బాణానికి ఆ పిల్లడు చనిపోతాడు. చనిపోతూ ఏమంటాడంటే, ఆ బయటకు వచ్చి పాండురాజు చూసి అయ్యయ్యో నేను జింక్ అనుకుని నీ మీద బాణం వేశాను అయ్యయ్యో అని చెప్పేసి అంటూ ఉంటే, రాజా మీరు చేసింది ఏదైనా కానీ నా తల్లి తండ్రి గుడ్డువాళ్ళు అక్కడ ఉన్నారు, కొంచెం దూరంలో ఉన్నారు, వాళ్ళకి దాహం వేస్తుంది, వాళ్ళ దగ్గరికి నన్ను తీసుకుని వెళ్ళండి అని చెప్పేసి అంటే వాళ్ళ దగ్గరికి ఆ బ్రాహ్మణ వాళ్ళని తల్లిదండ్రుల దగ్గర తీసుకెళ్తాడు. ఆ తల్లిదండ్రులు గుడ్డివాళ్ళు కదా, వాళ్ళేమన్నారంటే ఇలా జరిగిందమ్మా అని పాండురాజే చెప్తే అప్పుడు పాండురాజుకి వాళ్ళేం శాపం ఇస్తారంటే, నాకు బిడ్డ లేకుండా నువ్వు చేసావు కాబట్టి నీకు జన్మలో బిడ్డలు పుట్టరు, ఒకవేళ నీ బిడ్డలు కావాలని నీ భార్యతో నువ్వు కలిస్తే స్పాట్ లో చనిపోతారని శాపం పెడతారు ఆ వృద్ధ దంపతులు. ఆ శాపం వల్ల పాండురాజు
భార్యలకి పిల్లలు ఉండరు. ఉండకపోతే సూర్యనారాయణమూర్తి వరం వల్ల ఏదది కుంతికి ముందే మంత్రం ఉపదేశించారు కదా! ఆ మంత్రం వల్ల పిల్లలు పుడతారు అని కుంతికి తెచ్చి యముడిని ధ్యానం చేస్తుంది. యమధర్మరాజుని. యమధర్మరాజుని ధ్యానం చేస్తే ధర్మరాజు పుడతాడు. అలాగా ఆళ్ళకి కుంతిదేవికి ముగ్గురు పిల్లలు పుడతారు. ఇంద్రుడి వల్ల కొడుకు పుట్టాడు, అర్జునుడు పుడతాడు. అలా కుంతిదేవికి ముగ్గురు పిల్లలు పుడతారు. అప్పుడు మాధురి పక్కనే ఉంటుంది కాబట్టి మాధురికి కూడా ఏదో వరాలిస్తే అప్పుడు ఈ వీళ్ళు ఇద్దరు పుడతారు మాధురికి. ఆ ఇద్దరు పిల్లల్ని మొత్తం 5గురు. అప్పుడు ఏం చేస్తుందంటే వాళ్ళు అలా విహరిస్తూ ఉండగా ఈ పిల్లల్ని పెట్టుకుని కుంతి ఉంటుంది అడవిలోనే. ఇద్దరు మాధురిని రాజు విహరిస్తూ ఉండగా అనుకోని కారణాల వల్ల వాళ్ళిద్దరు ఏమవుతారు, స్పాట్ లో వాళ్ళిద్దరు చనిపోతారు. పాండురాజు చచ్చిపోతాడు. భర్త చనిపోయాక నేనెందుకు అని చెప్పేసి తను కూడా మరణిస్తుంది మాధురి. ఈ పిల్లల్ని ఇద్దరిని పట్టుకుని 5గురిని పట్టుకుని ఇంక ఏమి చేయలేక మళ్ళీ కురురాజ్యానికి వస్తుంది. కురురాజ్యానికి వచ్చినప్పుడు అక్కడ కుంతిని పాపం భీష్ముల వారు ఇచ్చేసి ఆ పిల్లల్ని ఇచ్చేసి ఆ పిల్లల్ని మళ్ళీ ఇతని వంతు ఎంతసేపు మనవల దగ్గర మంచి వాళ్ళ దగ్గర విద్యా బుద్ధులు నేర్పించడానికని ఇచ్చేస్తారు. అలా చేసి పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళకి విలువిద్యలు నేర్పడానికి ఒక బ్రాహ్మణ్ణి చూస్తారనమాట. మంచి విలువిద్య సంపన్నుడైన ఒక అతన్ని చూస్తారు. ఆ టైంలో ద్రోణాచార్యుడు వస్తాడు. ఆ ద్రోణాచార్యుడు ఈ పిల్లలందరూ ఒక నూతి దగ్గర ఆడుకుంటారు. వాళ్ళ బాల్ వెళ్ళి నూతిలో పడుతుంది. నూతిలో పడితే ఈ బాలు తీయడానికి మొత్తం 105గురు నిజ చుట్టూరు తిరుగుతూ ఉంటారు. ఆ టైంలో ద్రోణాచార్యుడు అటు నుంచి వస్తున్నారు. ఏమైంది, వీళ్ళు ఈ నూతి దగ్గర ఉన్నారు, ఈ చిన్న బాలు ఏమైంది నూతి దగ్గర ఉన్నారని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అతను కూడా నూతిలో చూస్తాడు. చూసి ఏమైంది ఏంటంటే, మా బాలు నూతిలో పడిపోయింది ఆడుకుంటూ ఉంటే దాన్ని తీయడానికి నూతిలో మెట్లు కూడా లేవు, తీయలేకపోతున్నామంటే అతను విలువిద్యా సంపన్నుడు, మంచి విలువిద్యలో నేర్పరి ద్రోణాచార్యుడు. ఆయన ఏం చేశారంటే, సరే ఉండండి మీకు నేను చేస్తానని చెప్పేసి ఆ బాలుకి ఒక బాణం వేస్తాడు. ఆ బాలుకి ఈ బాణం వెళ్ళి గుచ్చుకుంటుంది. అలా మళ్ళీ ఆ బాణానికి మరో బాణం వేస్తాడు. అలా 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 చేసి ఆ బాలుని తీస్తారు. ఈ పిల్లలందరూను ఆ బాలుని తీయగానే ఒక రకమైన సంతోషంతో ఇతన్ని తీసుకుని భీష్ముల వారి దగ్గరికి వెళ్ళి భీష్ముల వారికి పరిచయం చేస్తారు. పరిచయం చేసి ఈ పిల్లలు చెప్పిందంతా విని సంతోషపడి, నా పిల్లల ఈ పిల్లలకి మీరు విలువిద్య నేర్పండి అని చెప్పేసి ఆయన్ని వాళ్ళ ఆశ్రమంలో కొలువులో ఉంచుకుంటారు. ఉంచుకుని విషయాలన్నీ చెబుతారు. ద్రోణాచార్యుడు కూడా చెప్తాడు. అయితే ఆయన అదే మామూలు వెళ్ళిపోయే ముందు, ఆశ్రమం వదిలే వెళ్ళిపోయే ముందు, ఇంటికి వెళ్ళిపోయే ముందు ఏం చేశాడంటే, నువ్వు ద్రోణాచార్యుడితో నన్ను మర్చిపోకు, నువ్వు ఎప్పుడొచ్చినా నేను నీతో ఇచ్చేస్తాను, నా దగ్గర నుంచి నీకేం కావాలని ఇస్తానన్న మాట ఇస్తాడు ద్రౌపద మహారాజు. ఆ మాటకి నవ్వేసి ఊరుకుంటాడు తప్ప అప్పుడు ఆయనకి అక్కర్లేకపోయిందేమో ఈ వరం. అలా అయిన తర్వాత కొన్నాళ్ళకి కొడుకు పుడతాడు. ద్రోణాచార్యుడికి కొడుకు పుడితే మంచి అస్సలు ఏమీ లేని పరిస్థితుల్లో ఉన్నాడేమో ఈ ద్రోణాచార్యుడు. ఎవరైనా పిల్లలు పాలు తాగుతుంటే ఆ పాలు నాకు కావాలని చెప్పేసి ద్రోణాచార్యుడు కొడుకు అడిగినప్పుడు కనీసం ఈ ఫ్రెండ్ గుర్తొస్తాడు. గుర్తొచ్చినప్పుడు అయ్యో 4 పాడి ఆవులనే ఇస్తాడేమో ఆ వెళ్ళి అడిగితే అని చెప్పేసి అనుకుంటాడు. అనుకున్నదే తడుగా వెళ్తాడు అతని దగ్గరికి. వెళ్ళి ద్రుపదుడిని అడుగుతాడు, ఇలాగా నా పిల్లడు ఇలాగా ఇదవుతున్నాడు, కనీసం 4 పాడి ఆవులైనా ఇయ్యమ్మా, ఇవ్వండి అని చెప్పేసి. అప్పుడు నువ్వా నాకు ఫ్రెండ్వా, ఏమీ లేనివాడు నాకెలా ఫ్రెండ్ అవుతాడు, నీ అంతస్తు ఎక్కడ, నువ్వెంత నేనెంత, నీ అంతస్తు ఎక్కడుందో నేనెక్కడున్నాను అని చెప్పేసి ద్రుపదుడు ఇతన్ని హేళన చేస్తాడు.
అలాంటి టైంలో హేళన చేస్తూ ఉంటే, అదేంటి నువ్వే కదా గురుకులం నుంచి వెళ్ళిపోయే ముందు నాకు నువ్వు మాటిచ్చావు. అలాంటిది నువ్వే నాకు ఇలాంటియి ఇచ్చేస్తే ఎలాగా? అని చెప్పేసి అనేస్తే, ఆ! అది ఇంక తూలనాడుతూ ఉంటాడు ఎన్నో రకాలుగా. తూలనాడుతూ ఉంటే పాపం అతను చిన్న మొహం చేసుకొని ఇంటికెళ్ళిపోతాడు. అలాంటి టైంలోనేమోని ఆయన చిన్నబుచ్చడం వల్ల, ఆయన పాపం మొహం చిన్నబుచ్చుకొని, ఆయన హేళన చేయడం వల్ల ఇంటికొచ్చేస్తాడు. ఇంటికొచ్చేసి అలా వస్తున్న టైంలోనే ఈ నూతి దగ్గర ఈ బాల్ పడడం, ఈ ఈ బిల్లులతోటి అమ్ముల పొదతోటి, బాణాలతోటి బాల్ తీయడం, ఆ చేత్తో అక్కడికెళ్ళి భీష్ముల వారిని కలవడం, ఇవన్నీ జరుగుతాయి. అప్పుడు భీష్ముల వారికి ఈ కథంతా చెప్తాడు. అలాగా ఈ పిల్లలందరికీ విలువిద్య నేర్పుతూ ఇచ్చేస్తాడు. ఒకానొక టైంలో ఈ విలువిద్య నేర్పుతున్న టైంలోనే ఆహ్, అందరిని పరీక్షించాలి. ఎవరికి ఏ దాని మీద ఇదుందో స్కా ఏ ఏ విద్య మీద ఎవరికి ఇదుందో టెస్ట్ పెట్టడానికని అప్పుడు ఒకళ్ళని పిలుస్తాడు. పిలిచి ఫస్ట్ ధర్మరాజుని పిలుస్తాడు. ఆ మీదక మీకు చెట్టు మీద ఒక చిలకుంది. ఆ చిలక చిలకని చూపిస్తూ వాళ్ళకి అంటారు. ఆ చెట్టు మీద చిలక దగ్గర ఆ చిలక కన్నుని కనుగుడ్డు మీద బాణం వెయ్యాలని. అప్పుడు వాళ్ళేమంటారంటే ధర్మరాజు, ద్రోణాచార్యుడు "నీకేం కనిపిస్తోంది చెట్టు మీద" అని అడిగితే, చిలక కనిపిస్తుంది. ఇంకేం కనిపిస్తున్నాయి? చెట్టు కొమ్మలు కనిపిస్తున్నాయి. ఇంకేం కనిపిస్తున్నాయి? అంటే చిలక రెక్కలు కనిపిస్తున్నాయి. అన్నీ చెప్తాడు. అయితే "నీకు ఈ ఈ విద్యలో నీకు అనుభవం లేదు. నీకు దీని మీద లేదని" చెప్పేసి అలా అందరిని పిలుస్తూ ఉంటాడు. అందరూ వెళ్ళిపోతారు. లాస్ట్‌కి అర్జున్‌ని పిలుస్తాడు. పిలిచి "నీకేం కనిపిస్తుంది?" అంటే, "నాకు చిలకకున్న కనుగుడ్డు కనిపిస్తోంది." అంటే, "సరే నువ్వు బాణం వెయ్యాలి." కరెక్ట్‌గా బాణం వేసి కనుగుడ్డుని కొడతాడు కనుగుడ్డు మీద. అప్పుడు అర్జునుడు అంటాడు, "మాకు ఈ విద్య నేర్పేందుకు గాను మీకు ఏంటి గురుదక్షిణ ఇచ్చుకోవాలో చెప్పండంటే, ద్రుపదరాజుని బంధించి నా కాళ్ళ దగ్గర పట్టుకొచ్చియ్యాలి. అదే నాకు గురుదక్షిణ" అంటాడు. అప్పుడు "ఓహ్! అదే భాగ్యం మేము వెళ్తామని" చెప్పేసి ముందు కౌరవులు వెళ్తారు. వెళ్తే కౌరవులు వెళ్లి ద్రుపదరాజు చేతిలో బాగా చిత్తుగా ఓడిపోయి వచ్చేస్తారు. అప్పుడు వీళ్ళెళ్తారు. వీళ్ళెళ్తున్నప్పుడు అనుకుంటాడు, "మీరు ఇక్కడుండండి" అని నలుగురిని ధర్మరాజు, భీముడిని, నకులుని, సహదేవుడిని అక్కడ పెట్టి ముందు అర్జునుడెళ్తాడు. వెళ్ళి తన ద్రౌపదరాజుతో యుద్ధం చేసి, తన్ని బంధించి తీసుకొచ్చి వాళ్ళ మొత్తం ద్రోణాచార్యుడి కాళ్ళ మీద పడేస్తాడు. పడేస్తే మరి ఓడిపోయాడు కదా అర్జునుడి దగ్గర. ఇంకా ఆ రాజ్యం అర్జునుడిదవుతుంది. అలాగా అక్కడ వ అలా ద్రోణాచార్యుడి కాళ్ళ మీద ఎప్పుడైతే పడేసాడో, ద్రోణాచార్యుడు ఆహ్, ఆహ్, ఒకప్పుడు తిన్ని హేళన చేశాడు కదా! ఇప్పుడు ద్రోణాచార్యుడు ద్రుపద మహారాజుని హేళన చేయడం మొదలుపెట్టాడు. ఇదిలా ఉండగా అంబ అక్కడ తపస్సు చేస్తోంది. కదా! ఆవిడ పరశురాముడి దగ్గరికెళ్ళింది. పరశురాముడిని "మీ శిష్యుడు ఇలా చేశాడు. నాకు మీ శిష్యుడిని ఇచ్చేయండి" అంటే, పరశురాముడు భీష్ముడి వారిని పిలిపిస్తాడు. పిలిపించి "నువ్వు అంబని పెళ్లి చేసుకో. నువ్వు ఎలాగైనా అంబని పెళ్లి చేసుకో" అని. అంటే నేను ప్రతిజ్ఞ చేశాను. పెళ్లి చేసుకోను అని. అందుకని నేను చేయను. మీకేమైనా కావలిస్తే చేస్తాను తప్ప నేను మాత్రం పెళ్లి చేసుకోను. అయితే నాతో యుద్ధం చెయ్యి అంటాడు. యుద్ధంలో ఇద్దరు తలబడతారు. పరశురాముడు, ఈ భీష్ముల వారును. ఇద్దరు పోటాపోటీగా ఎవరికి ఎవరు తగ్గరు. పోటాపోటీగా చేస్తూనే ఉంటారు యుద్ధం. ఆ పోటాపోటీలో ఇద్దరు ఇదవుతారు. లాస్ట్‌కి ఇతనేమోని అతను గండ్రగొడ్డలు తీసి ఇతనేమోని ఇది తీస్తాడు. తీసేటప్పటికి అది చూసి భూదేవి ఏమంటుందంటే, "అమ్మో! ఇది 2 ఉపయోగిస్తే వీళ్ళు ఇంకా భూమి ఇదైపోతుంది." అందుకని చెప్పేసి భూదేవి వచ్చి ఆపేస్తది. ఆపేసిగానే పరశురాముడు ఏం చేస్తాడంటే, నా త శిష్యుడు గురువుకు తగ్గ శిష్యుడివయ్యావని అభినందిస్తాడు. అభినందించి వెళ్ళిపోతే, అప్పుడు ఈ అంబ వెళ్ళి బాగా తీవ్రమైన తపస్సు చేస్తూ ఉంటుంది. తీవ్రమైన తపస్సు చేస్తూ ఉంటే, గంగాదేవి వచ్చి, "ఎందుకు తపస్సు చేస్తావు?
ఇది జరగని పనికి నువ్వు తపస్సు చేయడం దేనికి అని చెప్పేసి చెప్తుంది. అప్పుడు చెప్పేసి అంతర్ధానం అయిపోతుంది గంగ. ఇంకా తపస్సు ఇంకా తీవ్రతరంగా చేస్తుంది. అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి, నువ్వు చేసిన దానికి బానే ఉంది. కానీ ఇప్పుడు భీష్ముడిని నువ్వు పెళ్లి చేసుకోలేవు. ఈ జన్మలో నువ్వు భీష్ముడిని పెళ్లి చేసుకోలేవు. నీకు వేరే జన్మ ఉంది. ఆ జన్మలో నువ్వు భీముడిని చంపుతావు అని వరం ఇస్తాడు. అప్పుడు ఏం చేసిందంటే అంబ తనకి తాను చుట్టూరు చితి పేర్చుకుని తను అందులో దహనం అయిపోతుంది. అయిపోయి ద్రుపదరాజు ఇంట శిఖండిగా పుడుతుందన్నమాట. ద్రుపదరాజు ఇంట శిఖండిగా పుడుతుంది. శిఖండిగా అంటే ఆ శిఖండే అర్జునుడి ద్వారా భీష్ముడిని యుద్ధంలో 18 రోజులు యుద్ధం జరుగుతుంది కదా, ఆ యుద్ధంలో ఈ శిఖండే చంపుతుంది భీష్ముడు వారిని. ఓకే మేడం, ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో ఆత్మజ్ఞానాన్ని అందించినందుకు థ్యాంక్ యూ మేడం.